ఎస్ఎస్ఎంఈ అది కూడా రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తుంది. ఇన్నాళ్ళు రాజమౌళి గారు ఒక నేషనల్ లెవెల్లో మూవీ తీశారు. సో ఫైనల్గా మహేష్ బాబుని క్యారెక్టర్కి ఎంచుకొని మహేష్ బాబు గారితో ఒక గ్లోబల్ లెవెల్లో ఒక హాలీవుడ్ ఒక బాలీవుడ్ రేంజ్ దాటిపోయేట్టుగా గ్లోబల్ లెవెల్లో మూవీ తీయాలనేసి తను ఫిక్స్ అయిపోయి అందరికీ బహిరంగంగా చెప్పేశారు. అది కూడా మహేష్ బాబు గారితో. ఎందుకు మహేష్ బాబు గారితో అంత లైక్ హైప్ వస్తుంది అంటే తనకి అబ్రాడ్లో చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఏంది లైక్ నార్మల్ స్టేట్ లెవెల్ మూవీస్కే అబ్రాడ్లో చాలా మంది ఫేమస్ ఉన్నారు, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది గ్లోబల్ లెవెల్లో అది కూడా రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తుందంటే చాలామందికి చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో నా ఎక్స్పెక్టేషన్స్లో ఇప్పుడు ఈ టైటిల్ ఏదైతే టైటిల్ ఉందో కొన్ని అంటున్నారు గరుడ అంటున్నారు, లైక్ సంచారి అంటున్నారు, లైక్ ఇంకోటి ఏదో ఒకటి వారణాసి అంటున్నారు. సో ఇలా టైటిల్స్ ఉన్నాయి. బట్ సంచారి అయితే తీసేశారు, వారణాసి గరుడాలో ఫిక్స్ చేయాలంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈవెంట్ పెట్టిన కారణం కూడా టైటిల్ ఫిక్స్ చేయాలనుకునేదానికి చేస్తున్నారు. టైటిల్ ఫస్ట్ లుక్ చేయాలనుకుంటున్నారు. మన రీసెంట్గా విలన్ వచ్చింది కదండి, విలన్ది కొంచెం ఏదో సైంటిఫిక్ మూవీ లాగా కొంచెం ఫిక్షన్ మూవీ లాగా ఉంది. ఇక టైటిల్ గురించి చెప్పుకుంటే వారణాసి గరుడ. ఈ వారణాసి గరుడాలో మనం ఆ లుక్స్ తన గురించి లైక్ ఆ సినిమా ఎలా ఉంటుందని చూసుకుంటే అతను ఒక ట్రావెలర్ లాగా లైక్ వైల్డ్ ట్రావెలర్ లాగా ఉండటం వల్ల సో దీనికి ఇవన్నీ చూసుకుంటే గరుడ అని టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఉంది కానీ మార్చి పెట్టచ్చు కదా, గరుడ అని వేరేగా కూడా పెట్టచ్చు, గరుడ అది ట్రావెలర్ అని పెట్టచ్చు.